హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం ములక్కాయ మసాలా గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ములక్కాయ మసాలా గ్రేవీ కర్రీని ఫంక్షన్ స్టైల్లో లాగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి, ఒక స్పూన్ ధనియాలు, ఒక ఒక స్పూను ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 యాలకులు, ఒక 4 దాల్చిన చెక్క, ఒక 4, 5 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ములక్కాయలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మనం ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకొచ్చినాక ఇప్పుడు అందులో మనం ఒక స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనకి ములక్కాయ ముక్కలు మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి అందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కర్రీని. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఇంకా 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడేంత వరకు. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి గ్రేవీ కూడా చిక్కబడిందండి. ఈ విధంగా మనం ములక్కాయ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.